మీరు జాయిన్ అయ్యారుగా? జాయిన్ అయ్యాను, ఆఫ్ చేస్తున్నాను. Let us do the prayer. Om Sahana Bhavatu Sahano Bhunaktu Sahaviryam Karavavahai Tejasvinavaditamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shanti. తరతరముల నుండి తరము వ్యాధుల మూల మెరుగంగ తపించే నే తపస్వి సారూప్య సిద్ధాంత సంస్థాపనార్థంబు త్యాగాగ్ని దూకినే ధర్మయోద్ధ ఆత్మశోధిత పదార్థానుభూత జ్ఞాన సంపదనిచ్చనే శాస్త్రవేత్త ద్రవ్యాణువును చీల్చి ప్రబల శక్తిని బట్టి అమయముల గూల్చి నే మనీషి వినూతన మధుర వైద్య ప్రదాత ఆ మనుష్య రుజాంత మాయశస్వి వినత గోపాలముఖ జగజ్జననుతాంగ్రి సమియల్ హనుమానుని సంస్మరింతు. Good afternoon, brothers and sisters. Today we are going to learn the mathematics of sanguinaria. Sanguinaria. It is from vegetable kingdom. It is from vegetable kingdom. We are going to learn line by line in total. ఇది ముఖ్యంగా రైట్ సైడెడ్ రెమెడీ. బెల్లడన లేకపోవడం లాగానే ఇది కూడా రైట్ సైడెడ్ రెమెడీ. ఎక్కువ ఇది రైట్ లంగ్ మీద, రైట్ చెస్ట్ మీద వర్క్ చేస్తుంది. అంటే ఇది ట్యూబర్కులర్ ఆరిజిన్, ఆస్మాటిక్, కోల్డ్ క్యాచింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది దీంట్లో. మ్యూకస్ మెంబ్రేన్స్ మీద ఎక్కువ యాడ్ చేస్తుంది. రెడ్డిష్ ఆర్ వైట్ ప్యాచెస్ వస్తాయి ఓవెల్ షేప్లో మ్యూకస్ మెంబ్రేన్స్ మీద, అంటే నోస్ మీద, మౌత్ మీద, ప్రిప్యూస్ అండ్ యానస్, అంటే పెనిస్ పైన, యానస్ పైన కూడా ఈ ప్యాచెస్ వస్తాయి. అరికాళ్ళు, అరిచేతులు మంటలు, ఈ రెండు కూడా స్కిన్ సంబంధం వచ్చినాయి. దీంట్లో జాండీస్ విత్ నాజియా అండ్ వామిటింగ్, అంటే డైజెస్టివ్ సిస్టమ్ మీద కూడా వర్క్ చేసింది. జాండీస్ వస్తుంది, కామెర్లు, దాంతో వాంతులు, వికారము వస్తాయి.
చీక్స్ మీద గుండ్రని ప్యాచెస్ లాగా రెడ్నెస్ వస్తుంది. ఈయన దీంట్లో లంగ్ సంబంధం ఎంతో హెడేక్స్ మీద కూడా ఇది చాలా తీవ్రంగా పనిచేస్తుంది. చాలా తీవ్రమైన హెడేకు తట్టుకోలేంత పీరియాడికల్గా వస్తాయి. పీరియాడికల్గా మార్నింగ్ మొదలైంది దీని నిద్ర లేవగానే దీని యొక్క హెడేక్. డే అంతా పెరుగుద్ది ఈవినింగ్ వరకు. ఎట్లా ఉంటుందంటే కళ్ళు ఉబ్బి ముందుకు తుచ్చుకుపోయినాయా అన్నట్టుగా ఉంటుంది హెడేక్లో. ఈ హెడేకు నిద్రలో ఉపశమనం పొందుతాం. ఈ మొడాలిటీ ఇందాక చెప్పినట్లే కొంచెం హెడేక్ నేచర్లో ఇంకోటి కూడా ఉంది. బిగిన్స్ ఇన్ ది మార్నింగ్, ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్ విత్ ది సన్. అంటే సన్ వచ్చే కొద్ది పెరుగుతుంది మధ్యాహ్నం వరకు, మళ్ళా మధ్యాహ్నం తర్వాత తగ్గడం మొదలైంది. ఈ ఆక్సిపుట్లో స్టార్ట్ అయ్యింది. అంటే ముచ్చిల గుంటలో హెడేక్ స్టార్ట్ అయ్యి పైకి స్ప్రెడ్ అయింది తల మీదకి. స్ప్రెడ్ అయ్యి మళ్ళీ ఐ మీద, రైట్ ఐ మీద ఆర్బిట్ మీద సెటిల్ అయింది. వెనక నుంచి తల మీదకి వచ్చి అది రైట్ ఐ ఆర్బిట్ మీద అక్కడ సెటిల్ అయింది. ఈ శైలిషియాలో కూడా ఉంది ఏ రకమైనది, కానీ ఇదే లెఫ్ట్ సైడ్ అయితే స్పైజీలియా. అంటే ఆక్సిబిట్లోకి వచ్చి పైకి వచ్చి లెఫ్ట్ ఐ ఆర్బిట్ మీద సెటిల్ అయితే స్పైజీలియా. జనరల్గా రైట్ అయితే శాంగ్యులేరియా, లెఫ్ట్ అయితే స్పైజీలియా వస్తుంటుంది మనకి హెడేక్స్లో. సిక్ హెడేక్ ఇది. దీన్ని మైగ్రేన్ అని కూడా అనుకుంటారు. ఇంకా పీరియాడికల్ అని చెప్పాను. ఈ పీరియాడిసిటీ స్పెషల్గా ఎవ్రీ 7th డే వస్తుంట కొన్నిసార్లు. ఇప్పుడు వచ్చింది మళ్ళీ 7 daysకి మళ్ళీ హెడేక్ వస్తుంది. అట్లా ఖచ్చితమైన పీరియాడిసిటీ కూడా దీంట్లో ఉంది. ఇది ఎక్కువ యూరిన్ అంతా చాలా విపరీతంగా పోతే, లార్జ్ అమౌంట్ ఆఫ్ యూరిన్ పోతే అది రిలీఫ్ ఇస్తుంది. ఈ హెడేక్స్ చాలా సివియర్గా కూడా ఉంటాయి. ఆ హెడేక్లో శబ్దాలు భరించలేడు, లైట్ భరించలేడు, అంత సివియర్గా ఉంటాయి. తినదంతా వాంతి అయిపోతుంది. కళ్ళు మంటలు. సరే, ఆ తల నొప్పికి వాడు వంగి దిండులో తల పెట్టుకొని పడుకుంటాడు గట్టిగా. దిండు లేకపోతే ఒక హార్డ్ సర్ఫేస్ మీద కూడా తల మొత్తుకొని పడుకుంటే బాగుంటుంది. బాగుంటుంది కూడా అట్లా పడుకుంటాడు అంతే. ఇది నాట్ ఎ లైఫ్.
ఫేస్లో నరాల నొప్పులు వస్తాయి. ఫేషియల్ న్యూరాలజీ అంటాం దాన్ని. ఇది మోకాళ్ళ మీద కూర్చొని తల నేల కానించి ఒత్తుకొని పడుకుంటాడు. మోకాళ్ళని కూర్చుంటాడు, తన నేలకంతా గట్టిగా అనిస్తాడు అనమాట. ఆ నొప్పితో ఫేషియల్ న్యూరాలజీ. ఇది అన్ని డైరెక్షన్స్లో ఎక్స్టెండ్ అయ్యింది. అప్పర్ జావలో వస్తుంది ఎక్కువగా, ఈ అంతా వ్యాపిస్తుంది. చెవుల దగ్గరికి వచ్చేటికి హమ్మింగ్ సౌండ్, రోరింగ్ సౌండ్. రోరింగ్ అంటే గర్జించుకున్న శబ్దం, హమ్మింగ్ అంటే ముమ్మని శబ్దం వస్తుంటుంది ఇయర్స్లో. లంగ్స్ ముందుకు వచ్చేటికి దీంట్లో రస్టీ కలర్డ్ స్ఫుట వస్తుంది. రస్ట్ అంటే ఒక తుప్పు పట్టిన స్ఫుట. ఈ న్యూమోనియాలో సెకండ్ స్టేజ్లో వస్తుంది. ఎప్పుడు కూడా ఆ స్ఫుటాలో రస్టీ కలర్ వచ్చినా, బ్లడ్ పడినా ఆ యొక్క లంగ్ కండిషన్ తీవ్రమైనట్టు. ఈ రస్టీ కలర్ అంటే తుప్పులాగా వస్తుంది. థర్డ్ స్టేజ్ ఆఫ్ న్యూమోనియా. న్యూమోనియా థర్డ్ స్టేజ్ అవుతుంది, అంటే పెరిగి నిలబడదు న్యూమోనియా. ఆ స్టేజ్ కూడా సాంగినియా వస్తుంది. దీంట్లో శ్వాస స్ఫుట, చాలా దుర్వాసనతో ఉంటుంది. ఆ బ్యాడ్ స్మెల్ ఆ పేషెంట్ కూడా ఫీల్ అవుతాడు. భరించలేకపోతున్నానంటే నా స్ఫుటాన్ని, బ్రెత్ని అని చెప్పి పేషెంట్ కూడా కంప్లైంట్ చేస్తాడు. అవతల వాడికి కూడా కాదు, వాడికి కూడా వస్తుంది. ఈవినింగ్స్ కాఫ్ వస్తుంది పడుకుంటే. అది ఎట్లా ఉంటుంది? హ్యాకింగ్ కాఫ్ అట. హ్యాకింగ్ అంటే కేకరిచ్చి ఊరుకుంటాడు, అంటుంటాడు పడుకొని. థ్రోట్లో టిక్లింగ్ సెన్సేషన్ వస్తుంది, గులగులాడుతూ. ఈ దగ్గుతో థ్రోట్లో టిక్లింగ్ ఉండి హ్యాకింగ్ వస్తే ఈవినింగ్ పడుకోగానే అది సాంగినీరియా. ఈ ఆర్స్ హయోస్మస్ రూమెక్స్లో కూడా ఇలాంటి కాఫ్ ఉంది. కాఫ్ కూడా డే అండ్ నైట్ కాఫ్, డే అండ్ నైట్ వచ్చి మనిషి బాగా ఎమాసియేట్ అయిపోతాడు. ఏది గమనించలేకపోయినా ఈ కాఫ్ మాత్రం ఈజీగా తెలుస్తుంది మనకి. డే అండ్ నైట్ వస్తుంది, చెప్తాడు కదా ఎవరేస్తుంది. కళ్ళే చెప్పలేకపోవచ్చు, హ్యాకింగ్ అని చెప్పలేకపోవచ్చు. రాత్రి పగలు వస్తున్నాయి నాకు, పగులు రాత్రి కూడా అంటాడు. మనిషి చిక్కిపోతాడు. చిక్కుపోవడం అంటేనే క్షయతత్వం అని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో రొమాటిక్ పెయిన్స్ కూడా ఉన్నాయి ఈ దగ్గుతో పాటు. రైట్ ఆర్మ్లో షోల్డర్స్లో నొప్పి వస్తుంది. రైట్ ఆర్మ్లో షోల్డర్స్లో, సోరిక్ యాసిడ్లో కూడా ఉంది ఇట్లా. లెఫ్ట్ ఆర్మ్ అండ్ షోల్డర్స్ చేసేమో రెస్టాక్స్. ఈ ఆర్మ్ని రైజ్ చేయలేడు, చేయెత్తలేడు. అది బ్రయోనియా, క్యాల్కేరియా ఫెరంలో కూడా ఉన్నాయి. ఈ నైట్ వర్షన్ ఎక్కువగా ఉంటుంది ఈ
ఈ బాధలు. ఇది ఈ ఆమ్లు షోల్డర్స్ అని చెప్పి. ఫ్లవర్స్ వాసనకి చూస్తే ఫెయింట్ అయిపోతాడు పేషెంట్. ఫెయింట్ అంటే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు ఫ్లవర్స్ వాసనకి. ఇదే తత్వము ఫాస్ఫరస్లో కూడా ఉంది. ఫిష్ వాటర్స్కి కళ్ళు తిరిగితే కోల్చుకం. వండుతున్న ఫుడ్ వాసన చూసి కళ్ళు తిరిగితే కోల్చకం ఇప్పుడు కాదు. చూడండి అన్నీ ఇదే పెయింట్ అవుతాడు. ఫ్లవర్స్ వాసన అయితేమో శాంగినేరియా ఫాస్ఫరస్. ఫిష్ వాసన అయితే కోల్చకం. కుకింగ్ ఫుడ్ యొక్క వాసన అయితే కోల్చకం ఇప్పుడు కాదు కూడా ఉంది. బ్రెస్ట్ అంటే చదువులు అవి ఎన్లార్జ్ అవుతాయి. ఈ బ్రయోనియాలు పసుపులలో కూడా ఉన్నాయి. ఒకవేళ రెస్పిరేటరీ సిస్టంలో ఉన్నటువంటి జలుబు తత్వం సడన్గా ఆగిపోతే ఏ కారణంతో అయినా డయేరియా వస్తుంది వాడికి. సప్రెషన్ ఆఫ్ కెటర్ జరిగి విరోచన అవుతుంది. ఇది సెలేనియంలో కూడా ఉంది ఈ కంప్లైంట్. బట్టర్ అంటే వెన్న అంతేగా. ఆ వెన్నంటే ఇష్టం ఉండదు. హార్సు, కార్బోహైడ్రేట్స్, చైనా సైక్లమిన్, మెగ్నీషియం షుగర్, మెర్క్యూరీ, ఫాస్ఫరస్ పల్సుల్లో కూడా ఉంది ఆ వెర్షన్ బట్టర్. ఘాటైన స్మెల్స్, స్పైసీ అలాంటివి ఉన్నాయి, అవి ఇష్టపడతాడు తినడానికి కూడా. వీటి దాహం అన్క్వెంచబుల్ థర్స్ట్ అంటాం. అంటే ఇది ఎంత తాగినా ఇంకా తీరదు, అంత దాహం ఉంటుంది. హార్సు, ఫాస్ఫరస్, సల్ఫర్, విరాటంలో కూడా ఉంది ఇలా అన్క్వెంచబుల్ థర్స్ట్. ఈయన కొన్ని రిలేషన్స్కి వస్తే శాంగ్వినేరియాకి బెల్కి రిలేషన్ ఉంది. ఇప్పుడు స్కార్లెట్ అయినా లో అంటే ఒళ్ళంతా ఎర్రబడి స్కిన్ వస్తుంది అనమాట. దాంట్లో బెలడోనా కొన్ని బెలడోనా క్రానిక్ శాంగ్వినేరియా. యాంటీటాట్ ఫాస్ఫరస్లో కాంప్లిమెంట్. అంటే కాంప్లిమెంట్ అంటే ఇది కొంత వర్క్ చేసి ఆగితే అది కంప్లీట్ చేస్తాయి. యాంటీటాట్ అండ్ ఫాస్ఫరస్ కాంప్లిమెంటరీ అంటుందని. సగం చేస్తే సగం అది చేస్తాయి. సప్లిమెంట్ అంటే ఇది అయిన తర్వాత అది ఇండికేట్ అవుతాయి. కాంప్లిమెంట్ అంటే సగం చేస్తుంది అది కంప్లీట్ చేస్తాయి. అది కాబట్టి ఇక్కడ మనం రెస్పిరేటరీ ట్రాక్ ఎఫెక్ట్ అయింది, హెడేక్స్లో ఉంది, క్రానిక్ హెడేక్స్లో, సిక్ హెడేక్స్లో,
న్యూమోనియా లాంటి వాటిలో కూడా తీవ్ర దశలో కూడా ఇది వచ్చేస్తుంది. రొమాటిక్ అనేసి ఉంది. ఈ 3 రకాల కంప్లైంట్లు మనకి నేర్చుకున్నాం. దీంట్లో ఎక్కువగా రైట్ సైడ్ కంప్లైంట్స్ దీంట్లో. నెక్స్ట్ దగ్గు ఏదైనా వచ్చే వారం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం టిష్యూ షార్ట్స్లో కొంత కవర్ చేయాలా? నేట్రన్ సల్ఫ్ గురించి చెప్తాను. రామాంజన గారు కంప్లీట్ చేస్తారు. అది చెప్దామా? ఆనందంగా యూట్యూబ్లో 78వ ఎపిసోడ్ వరకు చెప్పుకున్నామండి. నేట్రన్ సల్ఫ్ గురించి అక్కడ కొంత చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని కంప్లీట్ చేస్తున్నాను. దీన్ని 3x నుంచి 1000x వరకు ఈ నేట్రన్ సల్ఫ్ అనే మందుని ఉపయోగించవచ్చు. టెంపర్మెంట్, పైత్య సంబంధమైన విచారంగా ఉండేటువంటి పేషెంట్స్కి ఇది ఉపయోగం. డ్యూరేషన్ 30 to 40 days ఉంటుందండి. ఇన్ బ్రీఫ్గా చెప్తున్నాను. రెగ్యులేట్స్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద టిష్యూస్ అండ్ ఇన్ ద బాడీ ఫ్లూయిడ్స్. శరీరంలో ఉండే నీటిని, ఫ్లూయిడ్స్ని, ఈ వాటర్ని లోపల ఎంత క్వాంటిటీలో ఉండాలో అంత క్వాంటిటీ ఉంచుతూ మిగతా దాన్ని బయటికి పంపిస్తుంది. అదే నేట్రమ్ మూర్లో ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెల్స్కి అందిస్తుంది. Regulates the quantity of water in the tissues and in the body fluids. It keeps the bile in a normal consistency. ఈ బైల్ పైచరసం అనేది ఏ పరిమాణంలో ఆ వ్యక్తిలో ఉండాలో ఆ పరిమాణంలో ఉండేలాగా నియంత్రిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ డిసీజెస్ ఆఫ్ ద లివర్, జాండిస్, గాల్ స్టోన్స్, బిలియస్ హెడేక్, dirty greenish grey coating on the tongue and bitter taste, vomiting in pregnancy, gouty conditions, diabetes, intermittent fever in all stages. ఈ ఇంటర్మీడియట్ ఫీవర్స్లో అన్ని స్టేజీల్లో కూడా ఇది ఇండికేట్ అయినట్లయితే ఈ మందును వేయచ్చు. డిసీజెస్ ఆఫ్ లివర్, ముఖ్యంగా కాలేయ సంబంధించిన వ్యాధుల్లో ఈ నేట్రన్ సల్ఫ్ బాగా ఉపయుక్తం. జాండిస్, తర్వాత గాల్ స్టోన్స్, బిలియస్ హెడేక్స్, డర్టీ గ్రీనిష్ గ్రే కోటింగ్ ఆన్ ది టంగ్. ఇక్కడ ఈ మందును సూచించేది నాలుక మీద మనం చూసినట్లయితే డర్టీ మురికిగా, గ్రీనిష్ గ్రే కోటింగ్, గ్రీనిష్ కానీ గ్రే కలర్ అంటే బూడిద కలర్లో కానీ నాలుక మీద కోటింగ్ ఉంటుంది. ఇది మనం పేషెంట్స్ దగ్గర గమనించదగిన అంశం. అండ్ బిట్టర్ టేస్ట్, నోరు చేదుగా ఉంటుంది. వామిటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ, వేవిళ్ళు కూడా ఈ మెడిసిన్ ఉపయోగకరం. గౌటీ కండిషన్స్, ఈ గౌట్లో ఉపయోగపడుతుంది. డయాబెటీస్, ఈ షుగర్ పేషెంట్స్ ఇవాళ మనకి చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ డయాబెటీస్ కండిషన్స్లో ఈ నేట్రన్ సల్ఫ్ అనేది అద్భుతమైన మందు. ఇంటర్మిటెంట్ ఫీవర్ ఇన్ ఆల్ స్టేజెస్, ఇంటర్మిటెంట్ ఫీవర్స్లో అన్ని స్టేజీల్లో కూడా ఈ మందు ఇండికేట్ అయినట్లయితే చక్కగా పనిచేస్తుంది. Characteristics. The general action of the drug corresponds somewhat to the uric acid diathesis, gastrobilious condition and malarial troubles and complaints. Pains necessitate changing position often. Lying on the left side generally aggravates. All the complaints are due to or worse in wet weather and in low damp basements
or localities. Worse from water in any form. Better under opposite conditions. The tongue has a dirty greenish grey or greenish brown coating at the back part. తర్వాత ఈ నేట్రన్ సల్ఫ్ అనేది మనకి ఆర్నిక బ్లంట్ ఇన్స్ట్రుమెంట్ ఆర్నిక వేస్తాం కదా, అలాగే తలకి దెబ్బ తగిలింది, ఆ తలకి దెబ్బ తగిలిన కారణంగా వచ్చేయండి అన్ని సమస్యలకు నేట్రన్ సల్ఫ్ బాగా ఉపయోగపడుతుంది. తలకు దెబ్బ తగిలితే చెడు ఫలితములకు, మానసిక వ్యాధులకు, తలనొప్పికి, మూర్ఛ వ్యాధికి గొప్ప మందు. తలకు దెబ్బ తగలడం వల్ల వాళ్ళకి వచ్చేయండి ఈ సమస్యలు, మానసిక వ్యాధులు కానివ్వండి, తలనొప్పి కానివ్వండి, మూర్ఛ వ్యాధి కానీ వచ్చినట్లయితే వాళ్ళకి ఇది అమృతం లాంటి మందు. ప్రతి ఆర్గాన్లో దీని యొక్క పనితనం ఉందండి. అవి కొంతమేర చెప్పుకున్నాము. ఇవాళ రెక్టమ్ సిమ్టమ్స్ చెప్తున్నాను. రెక్టమ్, కాన్స్టిపేషన్, pepsint stools, burning and smarting in the anus after stools, itching in the anus as from worms, knotty, wart-like eruptions on the anus and between the thighs, prolapses of the anus, slight tenesmus during stool, colic better after stool, constant uneasiness in the bowels and urging to stool, colic better after stool. ఇది ఈ నేట్రన్ సల్ఫ్ లో ఈ బిలియస్ సిమ్టమ్స్ కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ డయేరియా. బిలియస్, డార్క్ ఆర్ గ్రీనిష్ stools coming on in the morning after the patient gets up and moves about. నిద్ర లేచి లేవడంతో టాయిలెట్కి పరిగెత్తాలి. Painless diarrhea preceded by flatus, thin stool, yellow, clay-colored, scanty. Sudden urging, gushing stools with great amount of flatus on first rising and standing on the feet, or after a spell of wet weather, of living or working in damp basements. Pinching pains in the hypogastrium and groins before stool. Involuntary stools, soft but difficult to expel. Wants to pass wind but knows not whether wind or passes will escape. Diarrhea during typhus. Chronic diarrhea of children. Hereditary looseness of bowels in old women. Urinary organs and genitalia, male and female. Natron salt is the great remedy in psychosis, especially when there are condylomata. Tuja అనే మందు కూడా ఈ సిమ్టమ్ మీద ఉందండి. Pain in the small of the back while retaining urine. Urine loaded with bile, gravel, brick dust or sandy sediment in the urine. Yellow, white sediment in the morning. Pus and mucus in the urine. Burning during and after micturition. Frequent micturition. Diabetes. Diabetes కి ఇది చీఫ్ రెమెడీ అండి. Piercing in both groins with urging to urinate in the afternoon while walking out of doors. Excessive flow of urine, especially if diabetic. Profuse urination at night. ఈ డయాబెటిక్ పేషెంట్స్లో రాత్రిపూట ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది. Lithic deposits in the urine associated with gout. Chronic gonorrhea. Suppressed with greenish yellow, painless, thick discharge.
ఈ సిమ్టమ్ హోమియో మెడిసిన్ పల్స్టెల్లాలో కూడా ఉందండి. ఇచ్చింగ్ ఆఫ్ ద జెనిటల్స్ ఆఫ్ ద గ్లాన్స్ పెనిస్ ఆఫ్ ద స్క్రాటమ్, burning after scratching of the perineum, and mons veneris, edema of the scrotum and prepuce. Enlarged prostate, hydrocele. The remedy should be used both internally and externally. హైడ్రోసిల్లో ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా వాడచ్చు. Acrid, profuse, corrosive leukorrhea and menses with morning diarrhea or colic and constipation. Leukorrhea after parturition. Free flow of menses when walking. Nosebleed before menses. Retarded and scanty menses with colic. Menses too late, acrid, marking the thighs sore with diarrhea. Scanty with knotty, blood-streaked stools. Morning sickness with bitter taste in the mouth and vomiting of bitter fluid. Several weeks after confinement, violent fever followed by great prostration, restlessness and sleeplessness, loss of appetite, bad taste, thirst, red tongue, headache. Milk leg. డయాబెటీస్లో ఈ నేట్రన్ సల్ఫ్ అనేది చాలా ముఖ్యమైన మందండి. దీర్ఘకాలపు మూత్రపిండముల వాపును మాన్పిస్తుంది. మూత్రం కొద్దిగాను మంటగాను పచ్చగా వచ్చును. మూత్రంలో ఇసుక వంటి పదార్థము లేక రాళ్ళు వెడల్చుండును. మధుమూత్ర వ్యాధులు మూత్రము అధికంగా తరచుగా పోవుచుండును. దీర్ఘకాలపు గనేరియా వలన ఆసనము దగ్గర పుండ్లు ఏర్పడి వాటి నుండి ఆకుపచ్చని స్రావం వెలువడును. సిఫిలిస్ వ్యాధి వలన వచ్చిన పులిపిర్లను మాన్పును. జననేంద్రియము వాచి పొక్కులతో నిండి ఉండును. గనేరియా వ్యాధి తర్వాత పసుపు ఆకుపచ్చ కుసుమ వచ్చును. గర్భిణీ స్త్రీలలో వాంతి చేదుగా నీరుగా అగును. గర్భిణీ స్త్రీలలో కాలి సెరలందు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడితే సెరలుబ్బును. గర్భిణీ స్త్రీలలో స్తనమందుల పాలను నిలిపివేయుటకు ఉపయోగపడును. పాలు ఎక్కువగా వస్తున్నట్లయితే అప్పుడు ఈ మందు ఇచ్చినట్లయితే నార్మల్ స్టేజ్కి వస్తుంది. బ్యాక్, ఇచ్చింగ్ ఆన్ ద బ్యాక్ వెన్ అన్డ్రెస్సింగ్. క్రానిక్ స్వెల్లింగ్ ఆఫ్ cervical glands, goiter, violent pain in the back of the neck, stitches in the nape of the neck, piercing in the middle of the sacrum, piercing in the middle of the sacrum and between the scapula, pain in the region of sacrum, violent suppurative pain in the small of the back at night, spinal meningitis with drawing back of the neck and spasms in the back, soreness up and down the spine and neck. మెడ వెనుక భాగము వెన్నెముక పొడవున పుండువలే ఉండును. నడుమునందు చితక్కొట్టినట్లు నొప్పి ఉండును. వంగిన నడచిన నొప్పి అధికమగును. లేచినప్పుడు మరింత అధికమగును. మెనింజైటిస్ అనే వ్యాధికి ఇది చాలా మంచి మందు. నెక్స్ట్, extremities. Tingling in the arms and hands. They feel as if paralyzed. Furuncles on the arms and near the armpit. Rheumatic arthritis. Furuncles on the arms and near the armpit. Furuncles ఒకసారి చూడండి. FURUNCLES on the arms and near the armpit. Pus filled bump under the skin.
pus-filled bump under the skin. అదే మామూలుగా ఫెరంకిల్స్ అంటే సెగడ్లాగా ఈ చర్మం కింద చీముతో కూడుకుని ఉన్నటువంటి గడ్డలు. రొమాటిక్ ఆర్థరైటిస్, ఎస్పెషల్లీ ఆఫ్ ద జాయింట్ ఆఫ్ ద ఫింగర్స్. Pains go suddenly to the heart. Piercing in the axilla, on the humerus, on the back of the hand, in the palm of the hand, fingers under the nails. Swelling and suppuration of the axillary glands and fingers. Stiff and swollen fingers. No strength in the hands. The flexors pain when grasping anything. Hands tremble on awaking and when writing. Palms are raw and sore and exude a watery fluid. Tingling ulcerative pains under the root of the nails. Watery blisters between the thumb and index finger. Brown spots on the inner surface of both thighs after syphilis. Burning in the soles extends to the knees. Dry heat in the feet at night. Itching of toes. Edema of the feet and hands. Gout in the feet. Pain in the hip extending to the knee. Stiffness of the knees and cracking of the joints. Pain in the left hip joint makes it difficult to ascend, also to sit down or get up. Awakes him at night. Pain comes on suddenly and leaves suddenly. Stabbing pain in the left after a fall. Legs and thighs feel weary and exhausted. Sciatica when rising from sitting or turning in bed. No relief in any position. Wart-like eruptions on the arms and between the thighs. Psychosia. Twitching of the hands and feet during sleep. Lassitude. Tired and weary feeling, especially about the knees. Pain in the limbs compel frequent change of position. Pain in the limbs compel frequent change of position. పొజిషన్ ఎప్పుడు మార్చమని ఆ నొప్పులే కోరతాయి. నొప్పుల వల్ల పొజిషన్ మారిపోతూ ఉంటాడు. కొరియా విత్ రిటార్డెడ్ స్టూల్స్. Tetanus of the left side. Trembling of the right side. Gesticulating convulsively in the afternoon. Patient should abstain from intoxicating liquors. కాళ్ళకు నీరు పట్టి ఉబ్బును. గోళ్ళ చుట్టూ వాచి చీము పట్టును. గోళ్ళ లోపల పుండ్లొకటి వలన మంట నొప్పి ఉండును. సయ్యాటిక నడుము బాధ కూర్చొని లేచినప్పుడు కానీ పడకలో దొర్లినప్పుడు కానీ అధికమగును. నడుము నుండి మోకాలి వరకు నొప్పులుండును. గౌటుకు లోకోమోటర్ అటాక్సియాకు ఇది మంచి మందు. అరికాళ్లలో మంట మోకాళ్ళ వరకు వ్యాపించును. అరికాళ్ళ నుంచి మోకాళ్ళ దాకా వ్యాపిస్తాడు మంట. నాడీ వ్యవస్థ నిస్త్రాణము, నీరసించినట్లుగా ఉండడం, విసుగుదల ఉంటాయి. శరీరమంతా వణుకుచుండును. వ్రాయుచున్నప్పుడు చేతులు వణుకును. నిద్రలో చేతులు కాళ్ళు అదురుచుండును. నెక్స్ట్ స్లీప్. Drowsiness and weariness with bilious symptoms, frequently preceding attacks of jaundice. Dull, sleepy, and stupid in the morning, better in the evening. Much dreaming with heavy, anxious dreams which disturb the sleep. Attacks of nightmare with bilious symptoms,
starting as if in a fright soon after falling asleep, dreams in which patient imagines himself to be flying, dreams of an expanse of water, of one drowning in it, dreams of being insulted and fighting, of being involved in a mob fight, as awakened by flatulent pain. పైత్య సాధిక్యత వలన నిద్రమత్తుగా ఉంటారు. ఆందోళనకరమ కలలు తరచుగా వచ్చుచుండును. ఆయాసం వలన మేల్కొను. కడుపు వాయుపూరితమై ఉండును. ఫీవర్, intermittent fevers accompanied by liver affections, jaundice and bilious diarrhea. Ague, brought on by damp weather with vomiting of bile or brown or black fluids with bitter taste. Internal coldness, hot feeling on top of the head, sweat without thirst, chill and fever in the evening, icy coldness and goose flesh with chills, alternation of creeps and fever, internal coldness with yanning and stretching, chills during menses, malarial symptoms, bilious, remittent fever or yellow fever, especially when there is a dirty greenish gray or greenish brown coating on the tongue. ఇక్కడ ఈ టంగ్ కోటింగ్ గురించి డాక్టర్ పరిశీలనలో అర్థమవుతుంది, చూడొచ్చు. డర్టీ, గ్రీనిష్, మురికిగా గ్రీన్ కలర్లో, బూడిద కలర్లో ఆర్ గ్రీనిష్ బ్రౌన్ కలర్లో ఈ టంగ్ కోటింగ్ ఉన్నట్లయితే వాళ్ళకి మిగతా సిమ్టమ్స్ ఏ ఉన్నప్పటికీ కూడా ఈ మందు వస్తుందేమని మనం ఆలోచించాల్సి ఉంటుంది. బిలియస్ రెమిటెంట్ ఫీవర్ ఆర్ yellow ఫీవర్, ఈ జ్వరాల్లో కూడా ఈ టంగ్ కోటింగ్ని బట్టి ఆధారంగా కూడా మెడిసిన్గా దీన్ని సెలెక్ట్ చేయొచ్చు. మలేరియా జ్వరానికి ముఖ్య ఔషధం. అన్ని దశల్లోని ఇది బాగా పనిచేయను. పైత్యరస సంబంధము వాంతులు అగుచుండును. సాయంకాలము చలిగాను, శరీరం మంచు వలె ఉండును. తలపై భాగం వేడిగా ఉండును. చెమట పట్టినప్పుడు దాహం ఉంటుంది. Skin symptoms. All vesicular skin affections such as pemphigus, eczema, etc. due to an excess of bile with an exudation of yellowish water. Tendency to warts around eyes, scalp, face, chest, anus, etc. Skin affections which reappear every spring. చూడండి ఇక్కడ దీని పీరియాడిసిటీ చూడండి, సంవత్సరంలో అన్నమాట. స్కిన్ ఎఫెక్షన్స్, చర్మవ్యాధులు, విచ్ రీఅపియర్ ఎవ్రీ స్ప్రింగ్, ప్రతి శీతాకాలంలో స్కిన్ ఎఫెక్షన్స్, చర్మవ్యాధులు తిరిగి మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ శీతాకాలంలో వస్తున్నట్లయితే మనము ఈ నేట్రల్ సల్ఫ్తో దాన్ని ఎదుర్కోవచ్చు. Chafing of the skin in children with bilious symptoms, moist, yellow scabs and scales on the skin, inflammation of the skin with yellow watery exudation, smooth, red, shiny, tingling or painful swelling of the skin, itching of the skin while undressing, Panartium, and fistulous abscess of long standing with watery pus, inflammation and suppuration around roots of the nails, warts, etc. ఇక్కడ ఈ స్కిన్ డిసీజెస్లో ది లో ట్రిచ్యురేషన్ షుడ్ బి యూజ్డ్ ఇన్ స్కిన్ డిసీజెస్.
తక్కువ పొటెన్షియల్లోనే వాడడం బెటర్గా ఉంటుంది. కళ్ళ చుట్టూ, తల మీద, ముఖము, ఛాతీ, గొదుము మొదలైన వాటి మీద ఉలిపిరికాయలు ఏర్పడే స్వభావం ఉండును. ద్రవముతో కూడిన పొక్కులు, వాటి నుండి పసుపు పచ్చని ద్రవము వెడల్చుండును. వ్రేళ్లు వాచి కొయ్యబారి ఉండును. తామరకు ముఖ్యమైన మందు. శరీరం పైన పసుపు పచ్చని పొలుసులు ఊడ్చుండును. చాలా కాలం నుండి ఉన్న లోతైన పొండ్లకు, అంటే ఫిస్టులా అంటారు, చాలా కాలం నుండి లోతైన పొండ్లకు బాగా పనిచేయును. ఈ పొండ్ల చుట్టూ నీలిరంగు అంచు ఉండి నీటి వంటి చీము వెడల్చుండును. ఉద్రేకములు, తేమ వాతావరణము, ఎడమవైపు పరుండిన వానాకాలము, ఉదయం 4 నుంచి 6, తెల్లవారుజామున 4 to 6 AM అగ్రివేషన్. సంగీతం వింటే వీళ్ళకి అగ్రివేషన్ వస్తుంది. ఉపశమనములు, పొడిగా నుండి ఆరు బయట గాలి, కాళ్ళు ముడుచుకొనుట, ఒత్తిడి, రుద్దుట, కూర్చున్న అపానవాయువు వదలుట. కూర్చుంటే అపానవాయువు వస్తుంది. ఆ అపానవాయువు వెళ్ళిన తర్వాత వీళ్ళకి హాయిగా ఉంటుంది. ఇప్పుడు నేట్రన్ సల్ఫ్ లక్షణాల గురించి చెప్పుకున్నాము. ఈ నేట్రన్ లవణాలలో 3 అండి: నేట్రము, నేట్రం ఫాస్, నేట్రన్ సల్ఫ్. ఈ 3 నేట్రన్ లవణాల మధ్య ఉన్న పోలికలు మరియు భేదాలు. నేట్రమూర్ పేషెంట్లు వేడిని సహించలేరు. వీళ్ళు హార్ట్ పేషెంట్స్, వేడి పడదు. నేట్రం ఫాస్ పేషెంట్లో అసిడిటీ, వీళ్ళకి గ్యాస్ ప్రాబ్లం అన్నమాట. ఆమ్లాధిక్యతచే కలుగు సమస్త వ్యాధులకు ఉపయోగపడును. అసిడిటీకి ఈ మందు ప్రత్యేకంగా చాలా గొప్పగా పనిచేయును. నేట్రం ఫాస్. నేట్రం సల్ఫ్లో అండి, వీళ్ళు చలిని సహించలేరు, చిల్లీ పేషెంట్స్. చూడండి, నేట్రమూరు, నేట్రం ఫాస్, నేట్రం సల్ఫ్ 3 నేట్రం తోటే ముఖ్యంగా తయారైన మందులు. నేట్రమూర్ హార్ట్ పేషెంట్, నేట్రం సల్ఫ్ చిల్లీ పేషెంట్. నేట్రం ఫాస్ వచ్చేటప్పటికి అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వ్యక్తులకి నేట్రం ఫాస్. సెకండ్ పాయింట్, హిస్టీరియా తత్వం ఉండి చిరచరలాడుచుందు, సులభంగా ఏడ్చు స్వభావం. ఇది నేట్రమూర్లో అని చదువుతుంది. హిస్టీరియా తత్వం ఉండి చిరచరలాడుతుంటారు, సులభంగా ఏడ్చేటువంటి స్వభావం వీరిది. ఓదార్పు ఇష్టపడరు. ఇప్పుడు ఏదైనా వాళ్ళు బాధల్లో ఉండే ఓదార్చామనుకోండి, వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. నేట్రమూర్. దానివలన కోపం అతిగా ఓదార్చినట్లయితే వాళ్ళకి ఉండే కోపం ఇంకా పెరుగుతుంది. మానసిక వ్యాధులకు, గౌట్ వ్యాధులకు ఉపయోగపడు. సంగీతము, శబ్దములను సహించలేరు. నేట్రం ఫాస్లో రాత్రి నిద్రలో కుర్చీల భాగాలను వ్యక్తులుగా భావిస్తారు. రాత్రి నిద్రలో లేచి కుర్చీలకు ఉండేటటువంటి కోళ్ళు చూసుకొని అవి మనుషులు అని భావిస్తారు. నేట్రన్ సల్ఫ్, సంగీతం వలన దుఃఖం వస్తుందండి నేట్రన్ సల్ఫ్ పేషెంట్. నేట్రమూలైన సంగీతాన్ని, శబ్దాన్ని సహించలేరు. ఈ సంగీతం వింటే ఇక్కడ ఏడుపు, దుఃఖం వచ్చేస్తుంది నేట్రన్ సల్ఫ్ పేషెంట్. మూడో పాయింట్, బాగా తిన్నప్పటికీ శరీరం శుష్కించుతుండును, ముఖ్యంగా మెడ శుష్కించును. నేట్రమూర్లో బాగా తిన్నప్పటికి కూడా వీళ్ళు చిక్కిపోతుంటారు, ముఖ్యంగా మెడ సన్నబడిపోతూ ఉంటుంది. అదే నేట్రన్ సల్ఫ్లో వీళ్ళు హైడ్రోజనాయిడ్ తత్వం కలిగి ఉంటారు. హైడ్రోజనాయిడ్ తత్వం అంటే నీళ్ళ తత్వం. పొడి వాతావరణం నుండి తడి వాతావరణమునకు మారినప్పుడు వచ్చే వ్యాధులకు నేట్రన్ సల్ఫ్ బాగా ఉపయోగపడుతుంది.
పొడి వాతావరణం నుంచి తడి వాతావరణం ఉండే ఏరియాకి వాళ్ళు వచ్చినట్లయితే వీళ్ళకి వెంటనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఈ నాట్రన్ సల్ఫ్ వేసినట్లయితే బయటపడతారు. 4వ పాయింట్, అధిక దాహము, నాలుక పొడిగా ఉండి పెడచగట్టుకోను. నేట్రమూర్లో దాహం అధికంగా ఉంటుంది, నాలుక పొడిగా ఉండి పెడచగట్టుకుంటుంది. నాలుకకు ఇరువైపులా నొరగలాంటి లాలాజలపు బుడగలు ఉంటాయి. నాలుక మీద మ్యాప్స్ వంటి మచ్చలు ఉండును. నాలుక మీద మ్యాప్స్ లాగా మచ్చలు పడతాయి. ఇది నేట్రమూర్లో. నేట్రమ్ ఫాస్లో వచ్చేటప్పటికి నోటి వెనక భాగమున పసుపు పచ్చని క్రీమ్ రంగు పూత ఉంటుంది. రుచి పుల్లగా ఉంటుంది. పుల్లటి తేనుపులు వస్తూ ఉంటాయి. అంటే వీళ్ళు నేట్రమ్ ఫాస్లో గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనుకున్నాం కదా, అందువల్ల నోటి భాగాన పసుపు పచ్చని క్రీమ్ రంగు పోతుంటుంది. వాళ్ళకి టేస్ట్ పుల్లగా ఉంటుంది. పుల్లటి తేనుపులు వస్తూ ఉంటాయి. నేట్రన్ సల్ఫ్లో నాలుక అపరిశుభ్రముగా పసుపు పచ్చ లేదా గోధుమ రంగు పసుపు పూత ఉంటుంది. నేట్రన్ సల్ఫేషన్ నాలుక అపరిశుభ్రంగా ఉంటుంది, పసుపు పచ్చగా లేదా గోధుమ రంగులో పసుపు పూత ఉంటుంది. నాలుక చేదుగా ఉంటుంది. టేస్ట్ వీళ్ళకి చేదు టేస్ట్ ఉంటుంది. 5వ పాయింట్, నేట్రమూర్లో ఈ వాటర్కి సంబంధించినటువంటిది నేట్రమ్ అండి. దీనిలో నేట్రమూర్లో కణాల యందలి నీరుని క్రమపరచును. కణాలకి కావలసినంత నీటిని సరఫరా చేయడం నేట్రమూర్ యొక్క పని. తర్వాత నేట్రమ్ ఫాస్ ఏం చేస్తుందంటే కణాలలో నీటిని ఉత్పత్తి చేయను. స్రావములు ఆకుపచ్చగా పులుపు వాసనతో ఆమ్లంతో కూడి ఉంటాయి. ఇది తర్వాత పాయింట్. కణములను నీటిని ఉత్పత్తి చేసే పని నేట్రమ్ ఫాస్. అలాగే నేట్రన్ సల్ఫ్లో వచ్చేటప్పటికి కణములలో అధికముగా ఉన్న నీటిని బయటికి పంపును. నేట్రమూర్ కణాల్లో నీటిని సక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అదే నేట్రమ్ ఫాస్ వచ్చేటప్పటికి కణాల్లో నీరుని ఉత్పత్తి చేస్తుంది. నేట్రన్ సల్ఫ్లో కణాల్లో అధికంగా ఉన్న వీటిని సేకరించి బయటికి పంపిస్తుంది. ఈ విధంగా ఈ 3 నేట్రన్ లవణాలు కూడా తమ విధులు నిర్వర్తిస్తూ ఉంటాయి. పాయింట్ నెంబర్ 6, పారదర్శకమైన నీటి స్రావములు. ఇతరులు దగ్గర ఉన్న మూత్ర విసర్జన చేయలేరు. ఈ నేట్రమూర్ పేషెంట్ యూరిన్ పాస్ చేస్తున్నట్లయితే ఇతరులు పక్కన ఎవరన్నా దగ్గరలో ఉన్నట్లయితే వీళ్ళు మూత్ర విసర్జన చేయలేరు. ఇలాంటిది మనకి పట్టించే అంశం. నేట్రమ్ ఫాస్లో స్రావాలు ఆకుపచ్చగా పులుపు వాసనతో ఆమ్లయుతమై ఉంటాయి. నేట్రన్ సల్ఫ్లో స్రావాలు పసుపు లేదా ఎల్లోయిష్ గ్రీన్, పసుపు ఆకుపచ్చగా చిక్కగా ఉంటాయి. 7వ పాయింట్, నేట్రమూర్ పేషెంట్ సముద్రపు ఒడ్డున బాధలు అధికమవుతాయి. నేట్రమూర్ పేషెంట్కి సముద్రపు ఒడ్డున బాధలు ఎక్కువ అవుతాయి. అదే నేట్రమ్ ఫాస్ పేషెంట్ అయితే తుఫాన్ సమయంలో మధ్యాహ్నము సాయంత్రములందు ఉద్రేకం కలుగుతుంది. నేట్రన్ సల్ఫ్ పేషెంట్కి ఉదయం 4 నుంచి 6 గంటలు అగ్రవేషన్ టైం. తేమ వలన లక్షణాలు అధికమవుతాయి. నేట్రమూర్ పేషెంట్లో అధిక ఉప్పును కోరుదు, కొవ్వును ఇష్టపడడు. కొవ్వు పదార్థాలను ఇష్టపడ్డు, ఉప్పేమో ఎక్కువ కావాలని కోరుకుంటూ ఉంటాడు నేట్రమూర్ పేషెంట్. తర్వాత నేట్రమ్ ఫాస్ పేషెంట్లో వీడికి ఎసిడిటీ వీడికి వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కదా, కొవ్వు చేత ఆమ్లాధిక్యత కలుగుతుంది. భోజనం తర్వాత ఉద్రేకం కలుగుతుంది. నేట్రన్ సల్ఫ్ పేషెంట్లో ఇది నేట్రన్ సల్ఫ్లో ముఖ్యమైనటువంటి విషయం అండి. ఉదరం అపాన వాయువుచే నిండి ఉండి పెద్ద ప్రేగులోని ఆరోహణ భాగంలో ప్రేగులలో గాలి చేరిక వలన నొప్పి కలుగును. ఉదయం అల్పాహారం తీసుకున్న ఆరోహణం అంటే ఇదండి అసెండింగ్ కాలం.
పైకి వచ్చే పెద్ద పేగు. ఉదయం అల్పాహారం తీసుకున్నటకు ముందు ఉద్రేకము కలుగును. 9వ పాయింట్, నేట్రమూర్ పేషెంట్లో వీపు నొప్పికి క్రింద గట్టి వస్తువు పెట్టి పడుకున్న రిలీఫ్ నొప్పులు నియమానుసారము. వీపు నొప్పి ఉన్నట్లయితే గట్టిగా ఉండే పడక మీద పడుకుంటే వీళ్ళకి హాయిగా ఉంటుంది. వీపు భాగంలో నేట్రమ్ ఫాస్ పేషెంట్కి వీపు భాగంలో నిస్త్రాణ వేరీనెస్. నేట్రమ్ సల్ఫ్ పేషెంట్ పొడి వాతావరణం ఉపయోగం. బ్యాక్ ఇచ్చింగ్ వెన్ అండ్రెస్సింగ్. ఈ వీపు భాగంలో వీళ్ళకి బట్టలు ఇప్పగానే అండ్రెస్సింగ్ అంటే బట్టలు బయటకు వెళ్ళి వచ్చామనుకోండి, సపోజ్ బట్టలు ఇప్పేసి అక్కడ తగిలిస్తాం, ఆ బట్టలు ఇప్పగానే దురద మొదలవుతుంది. వైలెంట్ పెయిన్స్, నేట్రమ్ సల్ఫ్. వైలెంట్ పెయిన్స్ ఇన్ బ్యాక్ ఆఫ్ నెక్ అండ్ at base of brain. నేట్రమూర్లో పెయిన్ ఇన్ బ్యాక్ విత్ డిజైర్ ఫర్ సమ్ ఫర్మ్ సపోర్ట్. ఈ వీపు నొప్పికి గట్టిగా ఉందని పడుకుంటే హాయిగా ఉందన్నాం కదా, అలాగే పెయిన్ ఇన్ బ్యాక్ విత్ డిజైర్ ఫర్ సమ్ ఫర్మ్ సపోర్ట్, గట్టి సపోర్టు ఉన్నట్లయితే అలా ఆనుకొని బాగా గట్టిగా కూర్చున్నా కూడా వీళ్ళకి హాయిగా ఉంటుంది. జనరల్గా గ్రేట్ వీక్నెస్ అండ్ వేరీనెస్ నేట్రమూర్ పేషెంట్లో ఉంటుంది. 10వ పాయింట్, వర్స్ హీట్. నేట్రమూర్ పేషెంట్లో వర్స్ హీట్ ఆఫ్ సన్, సమ్మర్, సీ షోర్, సముద్రపోటున ఎండాకాలము ఈ సూర్యుని వేడిలోకి వెళ్ళినప్పుడు, వేడిగా ఉన్న చోట ఉన్నప్పుడు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఉద్రేకం చెందుతాయి. నేట్రమ్ ఫాస్లో వర్స్ థండర్ స్టోర్మ్, ఉరుములు మరియు మెరుపులతో కూడిన తుఫాను లేదా భారీ వర్షం ఉన్నప్పుడు వీళ్ళకుండే సమస్యలు బాగా ఉద్రేకం చెందుతాయి. అదే నేట్రమ్ సల్ఫ్ పేషెంట్లో వర్స్ డ్యామ్ వెదర్, డ్యాంప్నెస్ ఆఫ్ బేస్మెంట్స్, ఈ సెల్లర్లో నివాసం ఉండే వాళ్ళకి, డ్యామ్ తడి వాతావరణంలో ఉండే వాళ్ళకి, తడిలో ఉండే వాళ్ళకి వాళ్ళ సమస్యలు బాగా ఉద్రేకం చెందుతాయి. ఎవ్రీ స్ప్రింగ్ రిటర్న్ ఆఫ్ స్కిన్ ఎఫెక్షన్స్. ఈ నేట్రమ్ సల్ఫ్ పేషెంట్లో స్కిన్ ఎఫెక్షన్స్ ప్రతి సంవత్సరం ఈ శీతాకాలంలో తిరిగి రిపీట్ అవుతూ మళ్ళీ వస్తూ ఉంటాయి. సార్ 4 అయింది సార్. ఏం చెప్తారు చెప్పండి. అయ్యో శైలిషా ఉంది, అది కూడా చెప్పనా? శైలిషా ఉంది, చెప్పేసి కొంచెం చెప్పారా? అదే రికార్డ్ అవ్వలేదు, అవి రికార్డ్ అవ్వాలా? అదే అది కూడా చెప్పినట్టే. చెప్పగలరా? ఈ టిష్యూ సాల్స్ లో చివరిది సైలీషియా 12వదండి. సైలీషియా 3x నుంచి 1000x వరకు ఉపయోగించవచ్చు. డ్యూరేషన్ 40 to 60 days. ఇది క్రానిక్ డ్రగ్ అండి. పస్ మేకర్. సైలీషియా అనగానే ఇది చీమ ఉత్పత్తి చేసేటటువంటి మందు. మియాజం మెయిన్లీ సోరిక్, ఆల్సో సిఫిలిస్ అండ్ సైకోసిస్. ఇది సోరిక్గా బాగా పనిచేస్తుంది. అలాగే సిఫిలిస్లో, సైకోలిస్లో కూడా దీని ఉపయోగం ఉంటుంది. టెంపర్మెంట్ ఆశాపూరితుడై సంతోషముగా చలాకీగా ఉండేటటువంటి స్వభావం వీరు. థర్మల్ రిలేషన్షిప్ ఉష్ణ సహనము, చలిని సహించలేరు, వీళ్ళు కూడా చిల్లీ పేషెంట్సే. పొటెన్సీ 3x to 1000x వరకు ఉపయోగించవచ్చు. 3xని పైపోతలకి ఉపయోగించవచ్చు. దీనిలో సైలీషియాలో 6x అంటే ఇది పొటెన్సీల్లో
చిన్న పొటెన్సీగానే భావించాల్సి ఉంటుంది. ఈ 6x వేసినప్పుడు చీమును ఏర్పరచి అక్కడ ఉన్న దోషపూరితమైనటువంటి మెటీరియల్ని బయటికి పంపిస్తుంది. హెచ్చు పొటెన్సీలు చీము ఏర్పడకుండా ఉండుటకు మరియు మాన్పుటకు ఉపయోగపడతాయి. తర్వాత ఈ శైలిష్యాన్ని అందరికీ వేయకూడదండి, కొంతమందికి వేయకూడదు. ఎందుకంటే ఇది లోపల ఉండేటటువంటి మన శరీరానికి సంబంధించని ఫారిన్ బాడీస్ని బయటికి నెట్టేసేటటువంటి మందు. అందువల్ల కొంతమందికి దీన్ని ఉపయోగించకూడదు, జాగ్రత్తగా ఉపయోగించాలి. కొంతమందిలో గమనిక: గుండె ఊపిరితిత్తుల కేసులలో జాగ్రత్తగా ఉపయోగించవలెను, లేనిచో ఊపిరితిత్తులలో రంధ్రాలు ఏర్పడి హాని కలిగించును. తత్వ సంబంధమైన వ్యాధులలో హెచ్చు పొటెన్సీని ఒక మోతాదు మాత్రమే ఇవ్వవలను. హెచ్చు పొటెన్సీలు ఇచ్చేటప్పుడు ఒక్క మోతాదు మాత్రమే ఇవ్వాలని, రిపీట్ చేయకూడదు. శైలీషియా పల్స్టిల్లాకు సహాయకారిగా ఉపయోగపడును. దీనిని మెర్క్సాల్కు ముందు కానీ మెర్క్సాల్ తర్వాత కానీ ఇవ్వకూడదు. మెర్క్సాల్కి శైలీషియాకి ఇనిమికల్ డ్రగ్స్. అందువల్ల మెర్క్సాల్ తర్వాత శైలీషియా కానీ శైలీషియా తర్వాత మెర్క్సాల్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. తక్కువ పొటెన్సీల్లో ప్రోటీన్స్ను, రెడ్ బ్లడ్ సెల్స్ను, టైఫాయిడ్ బ్యాసిల్లా శుక్రకణాలను అంటుకొనున్నట్లు చేయును. అందువలన ఈ వ్యాధులలో హెచ్చు పొటెన్షియల్ను ఉపయోగించవలెను. క్యారెక్టరిస్టిక్స్: స్వెట్ usually very offensive about the head, especially in children. Great tenderness of the general surface. Generally one part of the body only is affected. General bodily and nervous weakness. Appearance or aggravation of complaints at night with the new moon, often also with full moon, in the open air, from cold, from suppressed foot sweats, from motion, very sensitive to pressure, noise, motion or light, warmth and heat give great relief. వెచ్చదనము కానీ వేడి వాతావరణంలో ఉంటే కానీ వీళ్ళకి మంచి రిలీఫ్ ఉంటుంది. ఇన్ బ్రీఫ్, శైలీషియా గురించి బ్రీఫ్గా చిన్న పారాగ్రాఫ్లో చెప్పడం జరిగింది. శైలీషియా ఈజ్ ఇండికేటెడ్ ఇన్ ఆల్ సప్యూరేటివ్ డిసీజెస్ టు ప్రమోట్ హీలింగ్ బై థ్రోయింగ్ అవుట్ పస్. శైలీషియా ఈజ్ ఇండికేటెడ్ ఇన్ ఆల్ సప్యూరేటివ్ డిసీజెస్. చీము సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధుల్లో కూడా శైలీషియా ఇండికేట్ అంటే దీన్ని సూచించబడుతుంది. టు ప్రమోట్ హీలింగ్ బై థ్రోయింగ్ అవుట్ పస్, లోపల ఉత్పత్తి నుండి ఈ చీము పదార్థాన్ని బయటికి నెట్టివేయడానికి ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అఫెన్సివ్ ప్యూర్లెంట్ సీక్రెషన్స్. అఫెన్సివ్ చెడు వాసనతో కూడి, ప్యూర్లెంట్ అనగా చెడు వాసన, సీక్రెషన్స్ ఆ స్రావాలన్నీ కూడా చెడు వాసన కూడుకొని ఉంటాయి. డ్రై హార్డ్ క్రస్ట్ ఇన్ నాజల్ ప్యాసేజెస్. డ్రై హార్డ్ క్రస్ట్ ఈ కుదుపల్లాగా గట్టిగా పొడిగా ఈ ముక్కు లోపల ఈ ముక్కు రంధ్రాల్లో ఉంటుంది. స్క్రాఫ్యులస్ గ్లాండ్స్. స్క్రాఫ్యులస్ అంటే క్షయ సంబంధమైన ఈ గ్లాండ్స్ ఈ క్షయతత్వం కలిగి ఉంటాయి అన్నమాట. నైట్ స్వెట్స్, రాత్రిపూట చెమటలు. దీని యొక్క బ్రీఫ్గా శైలీషియా గురించి ఇది విషయం. శైలీషియా ఆర్ సైలీషియస్ ఎర్త్, ప్యూర్ ఫ్లింట్ ఆర్ క్వార్ట్జ్. Chemical action of function of Silesia as a worker in the human organism has never been clearly explained. Writers on biochemistry have heretofore been content to state its general action and give it its place in the
repertories according to certain symptoms. It is, as we have been informed, a constituent of common quartz and found in the hair, nails, skin, periosteum, న్యూరిలెమ్మా న్యూరిలెమ్మా అంటే nerve sheath, and a trace in the bone tissue. This salt is indicated in all suppurative process until the infiltrated parts have fully discharged the heteroplasm or accumulation of decaying organic matter that may have arrived at a given point during nature's effort to eliminate it from the system. In the first stage of any swelling, ferrum in the first stage of any swelling, మనకి ఏదైనా వాపులు ఇన్ఫ్లమేషన్స్ కలిగినప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఫెర్రం పాస్ వాడాలి. అండ్ క్యాలిమూర్ షుడ్ బి గివెన్. ఫెర్రం పాస్ తర్వాత స్టేజ్లో వచ్చేప్పటికి కాలిమూర్ ఇవ్వాలి. ఫర్ రీజన్స్ explained in biochemic pathology. But should these salts fail to abort the process, Silesia should at once be given. ఈ రెండు ఫెయిల్ అయినప్పుడు Silesia ఉపయోగం మనకి ఉంటుంది. My theory is that the particles of Silesia, being sharp cornered, accumulate under the intelligent operations of nature's law of affinity or attraction and act as a lancet, thus cutting a way through the tissue, skin, etc., for the escape of non-functional organic matter. But in order to carry on any work, nature must have tools to work with. When Silesia is present in proper quantities, the process of suppuration is carried on in a normal manner. When a deficiency of Silesia occurs, suppuration is retarded. The greater the deficiency, the greater and more stubborn and painful the swelling of part at which the matter is attempting to escape, or more correctly speaking, the point at which nature attempts to cast it off. Thus, it will be seen that a lack of Silesia, one of the natural mineral salts of human blood, a lack of Silesia is the cause of carbuncles and not the anthrax bacillus. A deficiency of Silesia in the connective tissue between the cerebrum and cerebellum produces a mental condition in which thinking is difficult. But why? Because the connective tissue has become so negative from the lack of Silesia that it fails to act as a conductor for the gray matter of the brain. A combination of potassium phosphate and albumin. By supplying Silesia in molecular form, the chemical affinity is restored and normal thought again established. మానసిక ఆరోగ్య పరిరక్షణకు Silesia ఒక వరము లాంటిది. మానసిక ఆరోగ్య పరిరక్షణకు Silesia ఒక వరము లాంటిది. హోమియో డాక్టర్కు Silesia ఒక కత్తి లాంటిది. ఇది బహుళ ప్రయోగము గల మందు మరియు శక్తివంతమైనది. ఇది చాలా కాలము మరియు లోతుగా పనిచేసేటటువంటి మందు. Silesia రోగి బక్కపల్చని, సన్నని, రోగిష్టిగా, బలహీనంగా, పిగిలేని కండరాలతో పాలిపోయి ఉంటాడు. ఈ లవణం
శరీరం యొక్క సంధాయక ధాతువులందు ఎముకలు, గ్రంథులు, గోళ్ళు, వెంట్రుకలు, నరములందు ఉంటుంది. స్క్రాప్యులా తత్వము గల వారలకు, సరిగా పోషణ లేని వారికి, సరిగా ఆహారము వంట పట్టని వారికి ఈ మందు బాగా పనిచేయును. ఈ మందు శ్లేష్మ స్తరాల మీద చర్మము, కార్టిలేజ్, ఎలాస్టిక్ కణధాతువు, ఎముకలు, యూస్టేషియన్ నాళము, నాడులు, అశ్రుగ్రంథులు, వాహక గ్రంథులు మొదలగు వాటి మీద పనిచేస్తుంది. తర్వాత ఈ శైలీషియాలో ఉన్న అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గట్టిగా ఉన్న కురుపులను కలిగించడం, బాయిల్స్. ఈ బాయిల్స్ మీద ఇది చాలా ముఖ్యమైన మందు. గట్టిగా ఉన్న కురుపులను కరిగించు. ఇది కురుపులను తొందరగా చీము పట్టేటట్లు చేసి వాటి నుండి చీమును బయటికి పంపి మానుతుంది. ఈ బాయిల్స్ సెగ్గడ్లు ఉన్నప్పుడు ఈ మందు వేసినట్లయితే అవి త్వరగా పక్వం చెంది దానిలోంచి చీము బయటికి వెళ్ళేలాగా ఈ శైలీష ఉపయోగపడుతుంది. లోతు రంధ్రము గల పుండ్లు. లోతు రంధ్రము గల పుండ్లు అంటే ఫిస్టులా. ఫిస్టులాకు బాగా పనిచేయును. శరీరమునకు హాని కలగజేయు పదార్థము చుట్టూ పలుచని పారదర్శకత కలిగిన ఒక స్తరము ఏర్పరుచును. ఈ పొర పగిలి అన్య పదార్థాన్ని బయటికి నెట్టివేయును. ఈ అన్య పదార్థం ఏదైనా ఉన్నట్లయితే ఈ స్కిన్లో ఒక పొర ఏర్పడవుతుంది. ఈ పొర దగ్గర నుంచి లోపల మన నార్మల్గా ఉండే పదార్థం అంటూ ఉంటుంది. ఈ పొర తర్వాత ఆ పదార్థాన్ని, అన్య పదార్థాన్ని ఉంచుతూ నెమ్మదిగా బయటికి నెట్టేస్తుంది. శరీరమునకు హాని కలిగే పదార్థం చుట్టూ పలచని పారదర్శకత కలిగిన ఒక స్తరమును ఏర్పరుచును. ఈ పొర పగిలి అన్య పదార్థాన్ని బయటికి నెట్టివేయును. శైలీషియా చీము పక్వమగినట్లు చేయును. ఈ గడ్డలు అవి అట్లాగా ఉన్నాయనుకోండి, వాటిని పక్వం అయ్యేలాగా చేసి త్వరగా హీలింగ్ వచ్చేలాగా చేస్తుంది. ఈ శైలీషియా వేసినప్పుడు ఈ బాయిల్స్ పక్వం అయ్యి పగిలి చీము స్రవిస్తున్నాయి కదా, ఆ సమయంలో క్యాల్కేరియా సల్ఫ్ కారుచున్న పుండ్లను మానుపడకు ఉపయోగపడుతుంది. శైలీషియా తోటేమో బయటికి నెట్టేస్తుంది, పుండు ఏర్పడి బయటికి వచ్చేస్తుంది చీము. ఆ సమయంలో మళ్ళీ క్యాల్కేరియా సల్ఫ్ మనం వేసినట్లయితే ఈ పుండుని మాన్పిస్తుంది. క్యాల్కేరియా సల్ఫ్ కారుచున్న పుండ్లను మాన్పుతుంది. కణజాలాలు మధ్య రక్తముతో కూడిన ద్రవము, కణజాలాల మధ్య అంటే టిష్యూలు, కణజాలాల మధ్య రక్తంతో కూడిన ద్రవము శోషరస నాళముల ద్వారా బయటికి పంపు శక్తి దీనికి కలదు. ఇక్కడ టిష్యూలు మధ్యలో రక్తం కూడిన ద్రవము ఉన్నట్లయితే శోషరస నాళాలు అంటే అక్కడి నుంచి పీల్చుకునే నాళాలు అన్నమాట. ఆ ద్రవాన్ని పీల్చుకొని వాటి ద్వారా బయటికి పంపిస్తుంది. ఆ శోషణ నాళాలకి ఈ శైలీష బలాన్ని చేకూరుస్తుంది. ఇక్కడ ఈ శైలీష ఉండటం వల్లే అవి లోపల నుంచి తీసి బయటికి పంపించగలుగుతున్నాయి. ఆ విధంగా శైలీష అనేటటువంటి సాల్ట్ ఉపయోగపడుతుంది. కణజాలాలు అంటే టిష్యూలు, కణజాలాల మధ్య రక్తంతో కూడిన ద్రవం శోషరస నాళముల ద్వారా బయటకు పంపు శక్తి దీనికి కలదు. దీనికంటే శైలీషకి కలదు. పాదముల చెమట అణగారు రుచే వచ్చు వ్యాధులకు పనిచేయను. పాదాల్లో చెమటలు ఉన్నాయనుకోండి, ఆ చెమటల్ని బలవంతంగా ఏ మెడిసిన్స్ తోటో అణచివేసినట్లయితే అప్పుడు వచ్చేటటువంటి ఏ వ్యాధి వచ్చినా సరే ఆ వ్యాధుల్ని శైలీష నయం చేస్తుంది. పాదముల చెమట అణగారుట చేయవచ్చు వ్యాధులకు పనిచేయను. మూర్ఛ, బొడ్డ, శుక్ల నష్టము మొదలగు వ్యాధులకు బాగా పనిచేయను. అమావాస్యకు రోగ లక్షణాలు అధికమగును. నిత్యము పడుకోవాలని ఉంటుంది. రోగి లక్షణాలన్నీ శరీర పైభాగానికి మరియు బయటికి పోవుచుండును. శరీరం గాను మానసికంగాను సున్నితమైన తత్వం కలవారు. ఇది లోపల ఉండేటువంటి ఫారిన్ బాడీస్ని బయటికి పంపించింది కాబట్టి ఇక్కడ మనం ఎముకల్లో రాడ్లు వేసిన వాళ్ళు, ఇంకేమైనా కృత్రిమైన పార్ట్ని శరీరంలో ఉంచుకున్న వాళ్ళు, వీళ్ళకి శైలీషియాని మనం వెయ్యకూడదు.
ఇది చాలా శ్రద్ధగా గుర్తుంచుకోండి. పేషెంట్ వచ్చినప్పుడు ఏమన్నా లోపల అన్య భాగాలు ఉన్నాయా ఏంటనేది జాగ్రత్తగా అడిగి తెలుసుకోవాలి. లేకపోతే ఇట్లాంటి మందులు ఏమైనా పడినాయి అనుకోండి, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. గైడింగ్ సిమ్టమ్స్ అండ్ ఇండికేషన్స్. Mental symptoms. 1. Anxiety, agitation, restless, fidgety, great weakness and debility. Wants to lie down, cannot bear to think, reading and writing fatigue him, is especially fatigue him, is easily discouraged, scrupulous, despondent and disgusted with life, but patient can arouse himself has grit, but soon tires and has no rest. Brain fag. ఈ శైలిష పేషెంట్స్లో ఆలోచన చేయడం చాలా కష్టం. మనస్సుని వాళ్ళు కేంద్రీకరించలేరు. నిరాశాపూరితులై ఉంటారు. జీవనం జీవించాలంటే ఈ జీవనమందు అసహ్యంతో కూడి ఉంటారు. గ్రహణ శక్తి ఏమాత్రం ఉండదు. చిరచిరలాడుతుంటారు. ఎలాంటి శబ్దములను ఓర్చుకోలేడు. గుండు సూదులతోనూ ఆడుకునేటటువంటి విచిత్ర మానసిక లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. వీళ్ళు గుండు సూదులు ఇలాంటి వాటితో ఆడుకుంటూ ఉంటారంట. పిల్లలు మొండిగా, పెడసరంగా, మూర్ఖంగా ప్రవర్తించుతూ ఉంటారు. మెదడు తేలికగా అలసట నందును. అయోమయ స్థితి యందు ఉందురు. ప్రతి విషయం నందు వెనకబడి ఉంటారు. ఆత్మవిశ్వాసం ఉండదు. మాట్లాడుటకు, తాకుటకు అయిష్టత. దయతో పలకరించినప్పుడు ఏడుస్తారు. స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి. తన శక్తి మీద అనవసరమైన ఆతురత, భయము ఉంటుంది. తన శక్తి మీద తనకే ఆతురత, భయము, అనవసరమైన ఆతురత, భయము ఉంటాయి. కానీ పని మొదలుపెట్టిన తర్వాత ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని పొంది బాగా పనిని చేస్తారు. ముందేమో చేయలేనని చెప్పి నిరాశాపూరితంగా వాళ్ళు భయపడతారు. కానీ పని మొదలుపెట్టిన తర్వాత ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని పొంది ఆ పని బాగానే చేస్తారు. హెడ్ సిమ్టమ్స్. హెడేక్ ఆఫ్ స్పైనల్ పేషెంట్స్, స్టూడెంట్స్, governesses and people subject to bad habits. The headache begins in the nape of the neck and extends up over the vertex to the front of the head and locates itself in the eye, especially the right. ఇప్పుడు మాస్టర్ ఇందాక సాంగ్నర్ చెప్పారు, ఈ ఆక్స్పిట్లో మొదలవుతారు. ఇది నేప్ ఆఫ్ నెక్, ఇంకా కిందే మొదలవుతుంది. ఈ డిఫరెన్స్ దానిలో ఎలా ఉందో దీనిలో కూడా సేమ్ అలాగే మిగతా సిమ్టమ్ అంతా ఉంది. కానీ ఇది నేప్ ఆఫ్ ది నెక్లో మొదలవుతుంది, అదేమో ఆక్స్పిట్లో మొదలవుతుంది, సాగ్మిన్ ఏరియాలో. ది హెడేక్ బిగిన్స్ ఇన్ ద నేప్ ఆఫ్ ద నెక్ అండ్ ఎక్స్టెండ్స్ అప్ ఓవర్ ద వెర్టెక్స్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద హెడ్ అండ్ లొకేట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఐ, ఎస్పెషల్లీ ది రైట్. కుడి కంట్లోకి ఈ నిప్ అనేది సాంగ్నర్ లో ఆక్స్పిట్ లో స్టార్ట్ అవుతుంది, దీనిలో నేప్ ఆఫ్ ది నెక్ లో స్టార్ట్ అవుతుంది, అంతే తేడా. నాయిస్, లైట్, ఎగ్జర్షన్ అండ్ స్టడీ, uncovering the head. Draughts of air increase it, whereas wrapping of the head warmly or pressing it relieves it. Noise, శబ్దాలు, లైట్, కాంతి, ఎగ్జర్షన్ అండ్ స్టడీ, uncovering the head,
Draughts of air increase it, whereas wrapping of the head and కప్పుకోవడం, warmly or pressing it relieves it. Night walking, gets up while asleep, walks about and lies down again. రాత్రి నిద్రలో లేచి అలా తిరిగి మళ్ళీ వచ్చి పడుకుంటాడు. Sweating about the head, rickety children with large heads, scalp sensitive and sore to touch, small lumps or nodules about the size of a pear on the scalp, painful eruption, discharging thick yellow pus, falling of hair, vertigo due to spinal weakness. It ascends from the back of the neck to head, as if one would fall forward from looking up. ఈ సిమ్టమ్ పల్స్టిల్లాలో కూడా ఉంది. వెర్టిగో, ఈ తల తిప్పు వల్ల రోగి ముందుకు కానీ ఎడం వైపు కానీ పడిపోతున్నట్లు ఉంది. తలనొప్పి మెడ నుండి నడినెత్తి వరకు వ్యాపించి అటు తర్వాత నొప్పి కుడివైపు కంటి మీద చేరును. శబ్దాల వలనను, అలసట వలను, వెలుతురు వలన, చదువుట వలనను, నాడీ నిస్త్రాణము వలన తలనొప్పి ఎక్కువగును. వేడిమి వలనను, తలకు గుడ్డ కట్టుట వలనను తగ్గును. వెంట్రుకలు ఊడిపోవచ్చును. ఈ వెంట్రుకలు ఊడిపోయేటటువంటి సిమ్టమ్ క్యాలిసల్ఫ్లో కూడా ఉంది. చిన్నతనం అందే కేశములు రాలి బట్టతలాగును. తలపై ఎముకలు సరిగా అతుక్కొనక తెరుచుకొని ఉండును. తల వెనుక భాగాన దుర్వాసనగా ఉండేటటువంటి చర్మ వ్యాధి ఉండును. మిగతా శరీరం కన్నా తల పెద్దదిగా ఉండును. తలకు చెమట ఎక్కువగా పట్టును. ఈ లక్షణాలన్నీ ఈ సైలీషియాలో ఉన్నాయి. ఐస్, స్టైస్ ఆన్ ద ఐలిడ్స్ అండ్ pustular affections of the eyes, fistula, lacrimalis, a very important remedy in diseases of the lacrimal apparatus, discharge of thick yellow matter from the eyelids, boils and indurations around the eyelids, cataract after suppressed foot sweats or eruptions, ulcers of cornea, corneal scares and opacities after smallpox, ciliary neuralgia, especially over right eye, pressure and soreness in the orbits, caries of the orbit. When reading, letters seem to run together. When reading, చదివేటప్పుడు లెటర్స్ అక్షరాలు seem to run together, పరిగెత్తుంటాయి. లాక్రిమల్ గ్లాండ్ అన్నాం కదా ఇందాక, కన్నీటి గ్రంథికి కలుగు వ్యాధులకు మంచి మందు. ఈ గ్రంథి లోతు రంధ్రము గల పొండుకు విలువైన మందు. కనురెప్పల అంచుల మీద చిన్న చిన్న కురుపులు కంటిరెప్పల మీద అంటే స్టైస్ అండి ఏర్పడును. కంటి చుట్టూ, రెప్పల చుట్టూ సెగ్గడ్డలు, కంతులు ఏర్పడును. కార్నియా మీద పుండ్లు ఏర్పడును. కనుల నుండి పసుపు పచ్చని పుసులు వచ్చుచుండును. ఈ పుసులు పసుపచ్చ రంగులో వస్తాయి. చదువునప్పుడు, వ్రాయినప్పుడు అక్షరములు కలిసిపోవును. కంటి ముందు మచ్చలు తేలియాడుచున్నట్లుండు. పాదముల చెమటను అణచిన తర్వాత వచ్చు క్యాటరాక్ట్కు ఈ మందు బాగా పనిచేయను. ఫుట్ స్పెట్, సప్రెస్డ్ ఫుట్ స్పెట్ అని చదువుకున్నాం. దాంతో వచ్చే అనేక బాధలకి శైలీష ఉపయోగపడుతుంది. అలాగే క్యాటరాక్ట్ కూడా ఈ చెమటను ఆడించిన తర్వాత వచ్చినట్టయితే శైలీష మంచి మందు. ఇయర్ సిమ్టమ్స్,
Suppuration of the ears with discharge of thick yellow matter. Partial deafness with all sorts of noises in the ears, especially humming, buzzing, flapping, chirping, and a feeling as if the ears were stuffed up, with great sensitiveness to sound, inflammation of ears after bathing, swelling and catarrh of the eustachian tubes, boils and tumors around the ear, deafness, ears open at times with a loud report, పెద్ద శబ్దాలను వీరు సహించలేరు, బాహ్య చెవి రంధ్రము, మధ్య చెవి వాయును, వినికిడి మందముగా ఉండును, చెవి నుండి చిక్కటి పెరుగులాంటి పసుపు పచ్చని రసి స్రవించుచుండును. ఈ స్రావము పొండు కలిగించినదిగా ఏర్పడును, కరోజివ్నెస్ అంటారు. యూస్టేషన్ నాళము వాచి ఉండును. తర్వాత నోస్, ముక్కు సంబంధించిన లక్షణాలు. కెటార్ ఆఫ్ ద నోస్ విత్ డిశ్చార్జ్ ఆఫ్ థిక్ yellow offensive matter. Scars and ulcers in the nose. Nose sore with little boils around edges of nostrils and great dryness, very itchy. Tip of the nose red, itching at the tip of the nose intolerable. Caries of the nasal bones with very offensive discharges. Sneezing coryza. ముక్కు చివర ఎర్రగా ఉండి నాసికారంధ్రము భరించరానంత దురదగా ఉండును. జలుబు, తుమ్ములు ఉండి నీళ్ల వంటి స్రావము స్రవించుచుండు. ఈ స్రావము మంట, ఒరుపు కలిగించి తినివేయనట్టుగా ఉండును. సవాయి వలన గాని క్షయ వలన గాని ముక్కు ఎముకలు పుచ్చును. దీర్ఘకాలపు జలుబుతో స్రావము దుర్వాసనగా ఉండును. ఈ స్రావం దుర్వాసనగా ఉండడం అనేది క్యాలిఫాస్ లో కూడా ఉందండి. ఇలా ముక్కు ఎండిపోయి పక్కులు కట్టును, వాసన కూడా తెలియదు. నెక్స్ట్ ఫేస్, ముఖానికి సంబంధించిన లక్షణాలు. పేల్ ఎర్తీ కాంప్లెక్షన్, lumps, nodules, eruptions, ulcers on the face, caries and necrosis of the bones of the face with characteristic thick yellow fetid discharge. Tumors on the lips, లోపస్, ముఖము పాలిపోయి మట్టి రంగును పోలియుండును, ముఖము చర్మము తేలికగా పగులును, దవడ ఎముక పుండుపడి కణాలు మృతి చెందును, పెదవుల మీద కంతులు ఏర్పడును, గడ్డం మీద మొటిమలుండును, ముఖం మీద చిన్న చిన్న గడ్డలుండి నొప్పి పుట్టుచుండును. మౌత్, suppuration of glands with above discharge. Ulceration of the corners of the mouth. Ulcer on the tongue. Sensation of a hair on the tongue. లాలాజల గ్రంథులు చీము పట్టు, నోటి మూలలందు పుండ్లు ఏర్పడు, అంగుడి పైన పుండుపడి కొళ్ళనారంభించును, రుచి పులుపు లేదా చేదుగా ఉండును, నాలుకపై వెంట్రుక ఉన్నట్లుగా భావన కలుగును, నాలుక గట్టిపడును, పుండ్లు ఏర్పడును, నాలుక మీద పలుచని తెల్లని పూత మరియు వెంట్రుకలు ఉన్నట్లుగా తోచును, దంతాలు వదులుగా ఉండును, కొద్దిగా తాకిన కూడా దంతాలు నొప్పిగా ఉంటాయి, రాత్రిపూట పంటి నొప్పి ఉద్రేకించును, వేడిమి వలన కానీ చల్లదనం వలన కానీ నొప్పి పెరుగును, పంటి పుండ్లను మాన్పును, పండ్లు సరిగా రాకున్నా ఇది బాగా పనిచేస్తుంది, చెమట వలన కాళ్ళు అకస్మాత్తుగా చల్లగా అవటం వలన పంటి నొప్పి వచ్చును, చెమట పట్టి కాళ్ళు చల్లబడిపోయినప్పుడు అకస్మాత్తుగా పంటి నొప్పి వస్తుంది. థ్రోట్, it is indicated in tonsils when the abscess is broken and the suppurating gland will not heal. Enlarged thyroid gland. Ulceration with thick yellow watery discharge. Difficult breathing must be in the fresh air. గొంతులో పుండ్ల నుండి
చిక్కని పసుపుపచ్చని పదార్థం వెడలు. టాన్సిల్స్ చీము పట్టినప్పుడు ఆ చీమును బయటకు పంపుటకు శైలీషాన్ని వాడవలను. ఈ బయటకు పంపడానికి శైలీష వాడాలి. శైలీష వాడిన తర్వాత ఆ పుండు మానడానికి క్యాల్కేరియా సల్ఫ్ వాడాలి. థైరాయిడ్ గ్రంథి పెద్దదగును. మృంగునప్పుడు గొంతులో సన్నటి పొడుగు వంటి ముక్కలు ఉన్నట్లుగా భావన. కాఫ్ వర్స్ ఫ్రమ్ కోల్డ్ డ్రింక్స్. Sputa has offensive odor. Chest. It is also called for in abscess of the lungs and in pneumonia in the stage of suppuration, when there is a copious expectoration of thick yellow or greenish yellow pus with hectic fever, great debility and profuse night sweats, consumption with the above symptoms. లంగులో సుప్రెషన్ వచ్చే వాడచ్చు. ఏంటి సార్? లంగులో సుప్రెషన్ వచ్చే వాడతాం. న్యూమోనియాలో లంగ్ ఇన్ఫెక్ట్ అవుతాయి కదా, ఆ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత చీము పోసే దశకు వచ్చినప్పుడు ఆ దశలో శైలీష పనిచేస్తుంది. క్రానిక్ బ్రాంకైటిస్, స్టమక్, గ్రేట్ ప్రాస్ట్రేషన్ కాజింగ్ క్రేవింగ్ ఫర్ ఫుడ్ టు రిమూవ్ ఇట్, వర్స్ ఫ్రమ్ abstinence, chronic dyspepsia with acid eructation with heartburn and chilliness, repugnance for food, loss of appetite, quick satiety, child vomits as soon as it is nursed, intolerance of alcoholic drinks, large abdomen in children, శిశువు పాలు త్రాగిన వెంటనే వాంతి చేసుకొను. ఈ లక్షణము ఫెర్రంపాస్ క్యాల్కేరియా ఫాస్లో కూడా ఉన్నది. ఉత్తేజకర పానీయములు పడవు. జీర్ణాశయములోని చివరి భాగము పైలోరస్ గట్టిపడును. అమితమైన ఆకలి ఉండును. దీర్ఘకాల అజీర్ణం, పుల్లని త్రేంకులతో ఛాతీనందు మంటగా ఉండును. ఈ గ్యాస్ట్రిక్ సిమ్టమ్ నేట్రమ్ ఫాస్లో కూడా ఉంది. పిల్లలు ఎంత తింటున్నా కృషించిపోవచ్చుందురు. పోషక పదార్థాల శోషణం సరిగా ఉండదు. వాళ్ళ ఆహారం బాగానే తీసుకున్నప్పుడు కూడా దానిలోంచి పోషక పదార్థాలని శోషణ సరిగా చేసుకోలేరు. అందువల్ల శరీరానికి ఈ పదార్థాలు ఇమడవు. దాంతో వాళ్ళు ఎంత తింటున్నా కృషించిపోతూ ఉంటారు. అబ్డామెన్, వాయువుచే పొత్తి కడుపు ఉబ్బరించి పెద్దదిగా అగుపడును. దుర్వాసనతో కూడిన మలము, అపానవాయువు పోవుచుండు. పక్షవాతముచే ప్రేగులు పనిచేయక మలబద్ధము కలుగును. మలము గట్టిగా ఉండును. పురీషనాళము స్తబ్దముగా ఉండును. మలము కొంత బయటకు వచ్చి మరలా లోపలికి పోవచ్చుండును. ఈ సిమ్టమ్ షై స్టూల్స్ అంటారు. ఇది ఈ మందు ముఖ్య లక్షణము. గొదము దగ్గర లోతు రంధ్రము గల పుండ్లు అంటే ఫిస్టులా, చీలికలు ఫిషర్స్, మొలలు పైల్స్ ఏర్పడును. మొలలు నెప్పిగా ఉండి చిక్కని పసుపు పచ్చని చీము వెడల్చుండును. చిన్నపిల్లల్లో క్రిముల వలన నొప్పి ఉంటుంది. ఫిస్టులా ఛాతీ లక్షణాలతో తారుమారుగా అగుచుండును. ఈ ఫిస్టులా పేషెంట్స్లో ఇటు చెస్ట్ సిమ్టమ్స్ తారుమారు అవుతుంటాయి. ఒకసారి ఇది వచ్చి ఇది తగ్గిన తర్వాత అది రావడం, ఇలా ఈ రెండిట్లో జరుగుతూ ఉంటుంది. కాన్స్టిపేషన్ ఆల్వేస్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ మెన్సెస్. ఈ కాన్స్టిపేషన్ అనేది మలబద్ధం అనేది బిఫోర్ అండ్ డ్యూరింగ్ మెన్సెస్కి ముందు, మెన్సెస్ జరుగుతూ ఉండగా ఉంటుంది. డిఫికల్ట్ స్టూల్స్ ఫ్రమ్ ఇన్యాక్టివిటీ ఆఫ్ ద రెక్టమ్, హార్డ్ లంప్స్ which remain long in the rectum, the sphincter contracts suddenly and the stools recede after having been partially expelled. Fistula in ano, very painful piles alternating with chest symptoms, itching of the rectum with much sweat, diarrhea. Fetid, very offensive stools of thick yellow matter. Infantile diarrhea after vaccination. ఇక్కడ వ్యాక్సినేషన్ వల్ల వచ్చేటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ తూజా వేయాలని జనరల్గా చెప్పుకుంటాం. దీనిలో శైలీష కూడా లక్షణాలు ఉంటుంది.
infantile diarrhea after vaccination, distended, hard abdomen, much sour perspiration about head, shifting of flatulence, warm colic. ఇక్కడ వ్యాక్సినేషన్లో ఇంప్యూర్ వ్యాక్సినేషన్, ఆ వ్యాక్సిన్ కనుక పర్ఫెక్ట్గా ప్యూరిఫై చేయకపోతే అట్లాంటి వ్యాక్సిన్ పడిన వాళ్ళకి వచ్చేటటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్కి శైలీష ఉపయోగపడుతుంది. ఇంప్యూర్ వ్యాక్సినేషన్. యూరినరీ ఆర్గాన్స్, సప్యురేషన్ ఆఫ్ ద కిడ్నీస్, యూరిన్ లోడెడ్ విత్ పస్, రెడ్ శాండీ డిపాజిట్, యూరిక్ యాసిడ్. క్రానిక్ సిఫిలిస్, ప్రాస్టైటిస్, hydrocele. Chronic gonorrhea with the characteristic thick yellow discharge. Enuresis from worms or in chorea. Seminal emissions. దీర్ఘకాలపు మూత్రకోశపు వాపు, క్రిమిదోషం వలన పిల్లల నిద్రలో మూత్రమును అప్రయత్నముగా విడుచుచుండును. పిండములకు చీము పట్టి మూత్రము చీము ఆమముతో ఉండును. మూత్రములో అడుగునకు యూరిక్ యాసిడ్, ఇసుక, ఈ ఇసుక కూడా ఎర్రటి రంగులో ఉండే ఇసుక దిగును. జెనిటాలియా మేల్, దీర్ఘకాలపు సవాయి రోగం వలన వృషణాల కోశము గట్టిపడును. సగవ్యాధి నందు చిక్కని పసుపుపచ్చని చీము స్రవించును. ప్రాస్టేట్ గ్లాండ్ వాచి చీము వంటి స్రావం వెడలను, బొడ్డ ఉండును. వృషణాలకు చెమట పట్టి దురదగా ఉండును. సంభోగేచ్ఛ ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రి యందు స్ఖలనములగుచుండును. సంభోగానంతరము అలసటగా ఉండును. జెనిటాలియా ఫిమేల్, మెన్సెస్ నందు శరీరము మంచువలే చల్లగా ఉండును. మెన్సెస్ టైంలో శరీరం బాగా మంచులాగా చల్లగా ఉంటుందండి. ఋతువు త్వరగా తక్కువగా అగుపడును. స్త్రీ జననేంద్రియమందు దురద మంట ఉండును. అధిక రతివాంఛ, వంధ్యత్వము ఉంటాయి. నీళ్లలో నానుట వలన మెన్సెస్ కు మధ్య రక్తస్రావము కలుగును. గర్భస్రావ భయము, లుకోరియా, కుసుమ అంటారు తెలుగులో, విస్తారముగా దురద మంటలతో అగుచుండును. గర్భిణీ స్త్రీలలో స్తనముల వాపు, మాస్టైటిస్ అంటారు. స్తనాలలో గడ్డలు ఉండును. చనుకుదురు వాచి లోపలికి ముడుచుకొని నొప్పిగా ఉండును. పన్నెలు గరాటలాగా లోపలి ముడుచుకుని నొప్పిగా ఉంటాయి. స్తనాల మీద లోతైన పుండ్లు ఏర్పడి చిక్కని పసుపు పచ్చని చీము స్రవించుచుండును. ఇర్రెగ్యులర్ మెన్సెస్ డ్యూ టు స్టాండింగ్ ఇన్ కోల్డ్ వాటర్. Sour smelling menses accompanied by constipation and icy cold sensation and fetid sweating of the feet. Menses early but scanty, seldom copious. Sterility. The nipple is drawn in like a funnel. Gathered breasts, hard lumps in the breasts, threatening suppuration. Inflammation of the breasts. Nipples crack and ulcerate easily. Soreness and lameness of foot from instep to sole during pregnancy. Leukorrhea with fetid, thick yellow discharges. Acrid, profuse, itching leukorrhea. శ్వాసావయవములు వాచి పాడై చిక్కని పసుపు పచ్చని లేక ఆకుపచ్చని స్రావమును వెడల్చును. బ్రాంకైటిస్, న్యూమోనియా వ్యాధుల యందు చీము వంటి స్రావము వచ్చును. ఈ సిమ్టంలో క్యాల్కేరియా సల్ఫ్ కూడా లక్షణాలు బట్టి వాడాల్సి ఉంటుంది. గొంతులోను ఛాతీలోను ఉలగా నుండిచే దగ్గు వస్తుంది. క్షయ సంబంధముకు దగ్గుతో చిన్న గింజల వంటి కళ్ళి పడుచుండును. కళ్ళి చాలా దుర్వాసనగా ఉంటుంది. రాళ్ళు కొట్టువారి యందు, అంటే క్వారీల్లో పనిచేసేవాళ్ళు, రాళ్ళు కొట్టువారి యందు వచ్చు ఆయాసమునకు పనిచేయను. క్వారీల్లో పనిచేసి ఆ డస్ట్ వల్ల వాళ్ళకి ఆయాసం వస్తున్నట్లయితే శైలీష ఉపయోగపడుతుంది. చల్లని నీరు త్రాగిన దగ్గు ఎక్కువగును. అనారోగ్యముగా ఉన్న చిన్నపిల్లలందు రాత్రిపూట చెమటలు పట్టుచుండుటతో దగ్గు ఉంటుంది. ఛాతీ లోతున నొప్పి ఉండును.
రక్త ప్రసరణావయవాలు. తొందరగా నడుచడం వలన గుండెదడ వచ్చును. ప్రశాంతంగా ఉన్నప్పుడు హృదయ స్పందన సన్నగా ఉండును. బ్యాక్ మెడ గట్టిగా ఉండును. బండిలో చాలా దూరం ప్రయాణం తర్వాత వెన్నెముక ఆఖరి భాగాన గుచ్చుకున్నట్లుగా బాధ ఉండును. భుజముల మధ్య నొప్పి. వెనుపాము శోభము చెంది ఉండి బద్దవలే వంగి నొప్పిగా ఉండి బలము లేకుండా ఉండును. వెనుపాము పొడవున రాచపుండ్లు ఉండును. ఎక్స్ట్రిమిటీస్. అఫెన్సివ్ స్వెట్ ఆఫ్ హ్యాండ్స్, toes, feet and axilla. Excessive sweat of feet with intolerable odor. Hip joint disease. Housemaid's knee. Caries of the bones, discharging thin pus and fragments of bones. Painful inflammation of the covering of the bones. Enlargements of the bones. Decay of bones. Soreness between shoulders. Tonic spasm of the hand when writing. Ingrowing toenails. Chronic synovitis of the knee with great swelling, stiffness. Deep-seated wounds with fetid, thick yellow discharge. Pott's disease. Long delayed ability to stand or walk in strumous children. Limbs and feet tired and weary. Tonic spasms in the feet and toes during a long walk. Extremely tearing and beating pain in the limbs with creaking sounds in the joints. Cramps and throbbing. Paralytic symptoms in spinal disorders. Spinal curvature. Rachitis. చాలా ఉందా ఇంకా చాలా ఉందా? సరిపోద్దండి. టైం ఉంది కదా, సరిపోతుంది. అది చెప్పగలరు అయిపోద్ది. తుంటికీలు నందు చీము పట్టకుండా చేయును. పక్షవాతం వలన నడక సరిగా ఉండదు. దీన్ని పక్షవాతం వలన నడక సరిగా ఉండదన్నదానికి లోకోమోటర్ ఎటాక్సియా అంటారు. మోకాళ్ళు చీలమండలము నీరసముగా ఉండును. కీళ్లు బెర్రబిగిసిపోవును. లోతైన పుండ్ల నుండి చిక్కని పసుపు పచ్చని చీము వెడలును. వాటిలో మంటలు, నొప్పులు, పొడుచుచున్నట్లుగా ఉండే నొప్పులు ఉంటాయి. వ్రాయినప్పుడు చేతుల్లోని కండరాలు బెర్రబిగిసి సంకోచించవు. గోరు చుట్టు నుండి చీమును బయటకు పంపి పుండును మాన్పి కొత్త గోళ్ళు పెరిగినట్లు చేయును. మోకాలి చుట్టూ ఉండు సైనోవియల్ పొర ఉబ్బి నొప్పి పుట్టును. నొక్కిన అధికమగును. కాలిగోళ్ళు దరసరమెక్కి చర్మములోనికి మేల్తిరిగి ఉండును. మళ్ళీ లోపల తిరిగి పొడుచుకుంటున్నట్టుగా ఉంటుంది. గోళ్లపైన తెల్లని మచ్చలుండును. పాదముల యందు చంకలలోను భయంకర వాసన గల చెమట ఉండును. భుజమునందు చేతి యందు రాత్రి సమయం నొప్పి ఉండి వెచ్చగా కప్పుకొనొచ్చే ఉపశమనం ఉంటుంది. చీలమండలము నుండి అరికాల వరకు నొప్పులుండును. చాలా దూరం నడిచిన పాదములందు నొప్పులతో కంపములు వచ్చును. Muscles and nerves. The pains are of a lancinating, tearing, bruised character affecting the articulations. They appear especially in the evening and are aggravated by motion, fresh air and change of weather. Neither heat nor cold gives any relief. Hysteria and obstinate neuralgia. The affected parts being cold and sensitive to dampness. Spasms from side provocation. Prostration with desire to lie down. Taps dorsalis. Epilepsy. The fits generally occur at night and about the new moon. The aura begins in the solar plexus
with a sensation of a hair on the tongue, aching in the center of the spine, irritability and sensitiveness of the spine, pains in various parts of the body, నాడీ వ్యవస్థ. మూర్ఛలు రాత్రి సమయంలోనూ అమావాస్య రోజున వస్తుంటాయి. ఈ సిమ్టమ్ మూర్ఛల్లో మ్యాగ్నీషియాఫాస్, క్యాల్కేరియాఫాస్, క్యాలిమూర్ ఈ 3 మందులు కూడా ఈ లక్షణాలు కలిగి ఉన్నాయి. నాడీ వ్యవస్థ క్షోభ ఎక్కువగా ఉండటం వలన అధిక నిస్త్రాణతో ఎప్పుడూ పడుకోవాలని ఉంటుంది. వెనుపాము క్షోభం వలన సహన శక్తి ఉండదు. శరీరం అంతా మొండి రకమైన బాధలు ఉండును. హిస్టీరియా ఉంటుంది. స్కిన్, స్టైస్, బాయిల్స్, ఫెలాన్స్, విట్లోస్. ఇక్కడ ఈ విట్లోస్ వీటిలో వచ్చేటికి స్టిమ్యులేట్స్ గ్రోత్ ఆఫ్ న్యూ నెయిల్స్. ఈ గోళ్ళు దెబ్బతింటాం, ఆ గోళ్ళని మళ్ళీ కొత్తగా గోళ్ళని తీసుకొస్తుంది అన్నమాట సైలిషియా వేయడం వల్ల. అల్సర్స్, కార్బంకిల్స్ along the spine or tendency to them, discharge of fetid thick yellow pus, crippled and brittle nails with white spots on fingers and toes, bony growths, cysts, an unhealthy condition of the skin which easily ulcerates and suppurates and heals with difficulty, calls for సైలీషియా. ఇలాంటి లక్షణాలన్నీ కూడా వీటన్నిటిలో సైలీషియా వేయాల్సి ఉంటుంది. Calcareous sulf checks suppuration and promotes healthy granulations. Silicea generally promotes suppuration in low potencies and stops it in high potencies. In carbuncles, abscess and whitlow, the sixth will often absorb them. Silicea is useful in a good number of affections when they are dependent on scrofula and syphilis. When there are cracks, abundant, thick yellow pus, much soreness and ulceration, eruption of crusts of round, transparent vesicles upon red patches, ringworm, corns, etc. It is also used in cancer and malignant tumors, which, if not cures them, at least ameliorates the pain very much. క్యాన్సర్స్లో ఈ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్, ఈ ట్యూమర్స్లో అవి నయం చేయలేని స్థాయిలో క్యాన్సర్లో ఉన్నప్పుడు ఈ సైలీషియా క్యూర్ చేస్తుంది. ఒకవేళ అది క్యూర్ చేయలేకపోయినట్లయితే అట్లీస్ట్ ఆ నొప్పిని చాలా బాగా తగ్గించగలుగుతుంది. వాళ్ళకి పాలియేషన్ అన్న దొరుకుతుంది. ఆల్సో ఫర్ నాజల్ అల్సరేషన్ ఇన్ లెప్రసీ, నోట్స్ అండ్ కాపరీ స్పాట్స్, రిజల్ట్స్ ఆఫ్ ఇంప్యూర్ వ్యాక్సినేషన్. చర్మము చాలా సున్నితము. కురుపులు, సెగ్గడ్లు గుంపులుగా వచ్చుచుండును. సెగ్గడ్లు శరీరం మీద ఎక్కడైనా రావచ్చు. చర్మము తొందరగా చీము పట్టును, కానీ మానుట కష్టము. సమస్త రకాల చర్మ వ్యాధులు, పొండ్లు, గ్రంథులు చీము పట్టును. అవి దురదగాను మంటగాను ఉండును. ముఖం మీద మొటిమలు ఏర్పడును. పొండ్ల నుండి ఒరుపు కలిగించు పలచని రసి వెడల్చుండును. కుష్టు వ్యాధి నందు ముక్కు పుండు పడును. కుష్టు వ్యాధిగ్రస్తులకు ముక్కు మీద పుండు పడింది అంటే ఈ మందు ఉపయోగపడుతుంది. చర్మములో చొరబడిన గాజు ముక్కలు, ముళ్ళు, ఎముకలు మొదలైన అన్య పదార్థములను బయటకు వెడలినట్లు చేయును. రాత్రి తలకు చెమటలు అధికముగా పట్టును. పాదాల మీద చెమట దుర్వాసనగా ఉంటుంది. గ్లాండ్స్, గ్లాండ్యులర్ affections of the breasts, salivary glands, cervical glands, inguinal glands, inflammation, swelling, suppuration. Parotid glands, scrofulous enlarged glands. Fever, copious night sweats with loss of appetite and prostration in consumption. Offensive sweat of the feet, sensitiveness to cold air, heat in the afternoon and all night with burning in feet, copious sweat about the head, జ్వరం,
క్షయ సంబంధమైన జ్వరం ఉన్నప్పుడు రాత్రి అరకాళ్ళలో మంట, చెమటలు ఎక్కువగా పడుతుంది. రోజంతా చలిగా ఉంటుంది. వేడి వాతావరణం కోరుచుంది. ఒండ్లు చీము పట్టినప్పుడు జ్వరం వచ్చును. సెప్టిక్ కండిషన్లో వచ్చే జ్వరాలకి శైలిష ఉపయోగపడుతుంది. స్లీప్, ఇన్సోమ్నియా ఆర్ బ్యాడ్ అండ్ frightful dreams with jerking of limbs, sleepiness during the day, palpitation, rapid pulse during sleep, talking in sleep. నిద్రలేమి వలన గుండె దడ, నాడి వేగంగా కొట్టుకుంటుంది. నిద్రలో లేచి నడిచి మళ్ళీ తర్వాత పడుకుంది. దీన్ని సోమ్నాంబులిజం అంటారు. నిద్రలో మాట్లాడుతూ ఉంది. నిద్రలో అవయములు ఆకస్మికంగా అదురుట, చెడ్డ కలలో వచ్చును. పక్షవాతములో వెచ్చదనము లేదా వెచ్చని గది ఉపశమనం ఉంటే శైలిష ఉపయోగపడును. ఉద్రేకములు అగ్రవేషన్స్, రాత్రి, అమావాస్య, చల్లదనము, ఉదయము, బహిష్టు, ఎడంవైపు పరుండుట, పాదములు చెమట అణగారుట వలన ఉద్రేకాలు ఉంటాయి. ఉపశమనం, వేడి గది, వేసవి, కప్పుకొంట వలన ఉపశమనం ఉంటుంది. ఈ శైలిష తోటి టిష్యూ సాల్ట్స్ మొత్తం 12 టిష్యూ సాల్ట్స్ గురించి కూడా చెప్పుకున్నామండి. టిష్యూ సాల్ట్స్ గురించి మనం చెప్పుకోవడం పూర్తయింది. థ్యాంక్ యూ అన్న. ఆఫీస్ సరిపోయింది.